కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి 10 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు రిపోర్ట్ ఇప్పుడు అందించబోతోంది. ప్రధానంగా అక్కడ ప్రధాన పార్టీల విషయానికి వస్తే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీగా ఉంది, అలాగే జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీ ఈ పార్టీలు కూడా రంగంలో ఉన్నాయి. అలాగే ప్రజాశాంతి పార్టీ, కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఎవరు ఏమనుకున్నా ఎవరు కాదనుకున్నా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పొలిటికల్ సర్కిల్స్ పరంగా కానీ రాజకీయ అవగాహన పరంగా కానీ ప్రధాన పోటీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉండబోతోంది. అయితే రెండు పార్టీలకి ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనటంలో ఏమాత్రం మనకు అభ్యంతరం లేదు. ఎందుకంటే అటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అటు నాయకత్వం విషయంలో కానీ రెండోసారి అధికారంలోకి ఈసారి రావటం అనేది ఒక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గానే కనిపిస్తోంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ పెట్టిన 9 సంవత్సరాలుగా పార్టీ అధికారం రుచి చూడలేదు. 2014 ఎన్నికల్లో దగ్గరలో అధికారాన్ని మిస్ అయిన ఈ పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు గెలుపు గుర్రాలకే పదును పెడుతున్నాయి. అటు చంద్రబాబు నాయుడు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో గెలుపు గుర్రాలే ప్రధాన ప్రాతిపదికగా ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలు ఎవరు, ఇప్పటివరకు టెంటేటివ్గా ఫైనలైజ్ అయిన అభ్యర్థులు ఎవరు, దీనికి సంబంధించిన 10 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకు అందించబోతుంది. మొదటగా అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించిన వివరాలు 10 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందించబోతుంది. ఖచ్చితంగా మీరు టీవీ వాచ్ చేస్తూనే ఉండండి. మొత్తం 13 జిల్లాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి అభ్యర్థి ఎవరనేది 10 టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతోంది. మొదటగా రాయలసీమ నుంచి స్టార్ట్ చేద్దాం. రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి మొత్తం రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కీలకమైన జిల్లా అనంతపురం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో కదిరి నుంచి కందికుంట ప్రసాద్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయింది తెలుగుదేశం పార్టీ నుంచి. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంట ప్రసాద్ కదిరి నుంచి రంగంలో ఉండబోతున్నారు. ఇక మిగతా నియోజకవర్గాలు చూద్దాం. అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రధానంగా అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 2 పెండింగ్లో ఉన్నాయి. ఖరారు చేసిన అభ్యర్థుల కోసం మనం మొదటగా మాట్లాడుకుంటున్నాం. ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ, ప్రస్తుతం ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సూర్యనారాయణ. ఈయన్ని అందరూ ధర్మవరం సూర్య అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు కానీ పార్టీ నాయకులు కానీ గోనుగుంట్ల సూర్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యనారాయణకి ఈసారి తిరిగి టికెట్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ఇక అనంతపురం జిల్లాలో నెక్స్ట్ నియోజకవర్గం మనం ఒకసారి చూద్దాం. ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూస్తే పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చీఫ్ విప్గా ఉన్నారు. మనం చూస్తే 2014 ఎన్నికల్లో గెలిచిన పల్లె రఘునాథ్ రెడ్డి కొద్ది రోజులు మంత్రిగా చేశారు. ఆ తర్వాత కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆయన మంత్రివర్గం నుంచి తొలగించి అంతే స్థాయిలో ఏపీ చీఫ్ విప్ పదవిని ముఖ్యమంత్రి అప్పగించారు. పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి నుంచి ఈసారి తిరిగి సిట్టింగ్ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక మిగతా స్థానాలు చూద్దాం. ఇక పెనుగొండ విషయానికి వస్తే బీకే పార్థసారథి అటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పెనుగొండ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీకే పార్థసారథి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక హిందూపూర్ చాలా కీలకమైన నియోజకవర్గం. సీఎంకు స్వయాన బావ, అలాగే సినీ నటుడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురం నుంచి ఈసారి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. తిరిగి బాలకృష్ణ పోటీ చేయబోతున్నారు. ఇక అనంతపురం జిల్లాలో నెక్స్ట్ చూద్దాం. మడకశిరకు సంబంధించి కే ఈరన్న ఈసారి అభ్యర్థిగా ఉండబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మడకశిరకు సంబంధించి. మడకశిరలో అంతకుముందు తిప్పేస్వామి గెలుపొందడం, అయితే తర్వాత కే ఈరన్న కోర్టుకు వెళ్ళటం, ఆ కౌంటింగ్ సంబంధించి ఈ నేపథ్యంలోనే కొద్ది నెలల కిందటే కే ఈరన్న అటు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి రాప్తాడు నుంచి మంత్రి పరిటాల సునీత రంగంలో ఆమె స్థానానికి ఎలాంటి డోకా లేదు. దాదాపు పరిటాల సునీత ఖరారయ్యారు. ఇప్పటికే పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. ఇక కళ్యాణ్ దుర్గం విషయానికి వస్తే ఉమామహేశ్వర నాయుడు కళ్యాణ్ దుర్గం నుంచి ఈసారి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా వెలువడకపోతుంది. ఇక అనంతపురం అర్బన్ విషయానికి వస్తే చాలా కీలకమైన స్థానాలను మాట్లాడుకుంటున్నాం. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైనా దానిపై ప్రభాకర్ చౌదరి అనంతపురం అర్బన్ నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ప్రభాకర్ చౌదరి రంగంలో ఉండబోతున్నారు. అనంతపురం అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక సింగనమల విషయానికి వస్తే సింగనమల చాలా కీలక నియోజకవర్గం. బండారు శ్రావణి సింగనమల నుంచి ఈసారి రంగంలో ఉండబోతున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నుంచి బండారు శ్రావణి అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే చంద్రబాబు ఖరారు చేశారు. ఇక తాడిపత్రి విషయానికి వస్తే చాలా కీలకమైంది.
దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయమని ఇద్దరు బ్రదర్స్ ప్రకటించిన నేపథ్యంలో జేసీ అస్మిత్ రెడ్డి తనయుడికి ఈసారి టికెట్ ఖరారు చేశారు. జేసీ అస్మిత్ రెడ్డి ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. తాడిపత్రి నుంచి జేసీ ఫ్యామిలీ నుంచి వారసుడిగా అస్మిత్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ టికెట్పై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక గుంతకల్ విషయానికి వద్దాం. గుంతకల్ సంబంధించి మధుసూదన్ గుప్తా గుంతకల్ నుంచి దాదాపు ఖరారైనట్టే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. గతంలో మధుసూదన్ గుప్తా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంతకల్ నుంచి ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈసారి గుంతకల్ నుంచి మధుసూదన్ గుప్తా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక ఉరవకొండ విషయానికి వస్తే పయ్యావుల కేశవ్ మనం చూసాం. తెలుగుదేశం పార్టీలో చాలా ఆర్కులేటెడ్గా చాలా ఖచ్చితంగా మాట్లాడే అతి కొద్ది మంది నేతల్లో పయ్యావుల కేశవ్ ఒకరు. అయితే 2014 ఎన్నికల తర్వాత సమీకరణాల నేపథ్యంలో అటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా ఆయనకు అవకాశం రాలేదు. లేదంటే మంత్రి అయ్యే ఆ స్థాయి ఉన్న వ్యక్తి పయ్యావుల కేశవ్ ఈసారి ఉరవకొండ నుంచి మళ్ళీ తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోవడంతో పయ్యావుల కేశవ్ కొంత మైనస్ అయింది. ఈసారి అదే ఉరవకొండ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక కాల్వ శ్రీనివాసులు తెలుసు, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రాయదుర్గం నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయనే అనౌన్స్ చేశారు, నేను రాయదుర్గం నుంచి రంగంలో ఉండబోతున్నానని. ఈ విషయంలో రెండో అనుమానమే లేదనేది టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అనంతపురం జిల్లాకి మనం ఓవరాల్గా అనంతపురం జిల్లా విషయానికి వస్తే పెండింగ్ స్థానాలు ప్రధానంగా కళ్యాణదుర్గం సంబంధించి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి, గుంతకల్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వీళ్ళిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కొంత తీవ్ర అసంతృప్తి వ్యతిరేకత ఉండడంతో చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. ఈ రెండు స్థానాల్లో కొత్తగా అభ్యర్థులను రంగంలో దించే అవకాశం ఉందనేది మనం ఆల్రెడీ చూపించాం. మధుసూదన్ గుప్తా కానీ అలాగే కళ్యాణదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు పోటీ చేయొచ్చు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. కళ్యాణదుర్గం నుంచి బండారు శ్రావణి పోటీ చేయొచ్చు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే అనంతపురంకి సంబంధించి దాదాపు 14 స్థానాల్లో 12 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇంకా కొంత పెండింగ్, కొంత అనిశ్చితి కూడా 2 రోజుల్లో తెలిపబోతోంది. అనిశ్చితి ఉన్న 2 స్థానాలు అనంతపురం జిల్లాకు సంబంధించి, ఒకటి కళ్యాణదుర్గం, 2 గుంతకల్లు. ఇక కర్నూలు జిల్లా పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. కర్నూలు జిల్లా పరిస్థితి మనం ఇప్పుడు చూడబోతున్నాం. కర్నూలు జిల్లాలో ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. మనం చూసాం 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. సీట్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి, కేవలం 3 స్థానాలు గెలుచుకుంది. కానీ ఈ 5 ఏళ్లలో జరిగిన పరిణామాలు కానీ కొత్తగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత కర్నూలులో తెలుగుదేశం పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది అనేది ఆ పార్టీ లెక్కలేసుకుంటుంది. అయితే అభ్యర్థులు ఎవరనేది ఒకసారి స్పష్టంగా చూద్దాం. కర్నూలు జిల్లాకు సంబంధించి మంత్రాలయం నుంచి తిక్కారెడ్డి అభ్యర్థిగా రంగంలో ఉంటున్నారు ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున. ఇక మిగతా స్థానాల సంగతి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి జయ నాగేశ్వర్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా జయ నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఎమ్మిగనూరు నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేయబోతున్నారు. ఇక పత్తికొండ విషయానికి వస్తే కేఈ శ్యాంబాబు, అటు డిప్యూటీ సీఎంగా ఉన్న పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ శ్యాంబాబు ఈసారి పత్తికొండ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైందంటున్నారు. ఇక కర్నూలు జిల్లాలో మిగతా నియోజకవర్గాలు చూద్దాం. ఇక డోన్ నుంచి కేఈ ప్రతాప్ పేరు బలంగా వినిపిస్తోంది. కేఈ ప్రతాప్ పేరు దాదాపు ఖరారైందంటున్నారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిన తర్వాత డోన్ నియోజకవర్గం విషయంలో కూడా పట్టుబట్టిన నేపథ్యంలో అటు కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూర్చోబెట్టి మొత్తం సయ్యద్దు కూర్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు, కాబట్టి సమస్య ఉండకపోవచ్చు అంటున్నారు. అయితే ఇద్దరు బ్రదర్స్కు అవకాశం ఇస్తారా లేదనేది మరొక్క రోజులో మనకి తెలిపబోతోంది. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నుంచి ఈసారి రంగంలో ఉండబోతున్నారు. దాదాపు బనగానపల్లి నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఇప్పటికీ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాబితాలో కూడా ఆయన పేరు ఉండబోతోంది. ఇక కర్నూలు జిల్లా నంద్యాల మనం చూసాం. నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగానే నంద్యాల నుంచి తిరిగి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇక కర్నూలు జిల్లాలో మనం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, గౌరి చరితారెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గౌరి చరితారెడ్డి, గౌరవ వెంకటరెడ్డి వైసీపీలో ఉన్నారు. గౌరి చరితారెడ్డికి పరిస్థితి బాగోలేదు, ఈసారి మీకు టికెట్ ఇవ్వలేమో, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం కల్పిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇంత నమ్మించి మోసం చేస్తారంటూ గౌరి చరితారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాణ్యం అభ్యర్థి మీరే అని అనౌన్స్ చేశారు.
ఈ విషయంలో ఏరాస్ ప్రతాప్ రెడ్డి కొంత అలిగారు. ఆ అలక కూడా వీరేరని కొద్దిసేపటి కింద సమాచారం అందుతోంది. పానీయం నుంచి ఈసారి గౌరి చరితారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక శ్రీశైలం పుణ్యక్షేత్రం శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీశైలం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక కర్నూలు జిల్లాలో మిగతా అభ్యర్థుల విషయానికి వద్దాం. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ దాదాపు అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఈసారి మనం ఎన్నికల విషయం చూస్తే మనం గతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు. తర్వాత పరిణామాల క్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు, మంత్రి కూడా అయ్యారు. ఈసారి ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. రైట్, ఇక నందికొట్కూరు విషయానికి వస్తే ఇక్కడే కొంత టసిల్ మనకి కనిపిస్తుంది. చాలా ప్రధానంగా టీ విక్టర్ జయరాజ్ వీళ్ళిద్దరి మధ్య కొంత పోటీ ఉంది. దాదాపు 2 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నందికొట్కూరుకు సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ లేదు. టీ విక్టర్ లేదా జయరాజ్ వీళ్ళిద్దరిలో ఒకరికి అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూస్తే 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కోడుమూరులో ప్రస్తుతం మణిగాంధీ ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మణిగాంధీకి అభ్యర్థిత్వం విషయంలో కొంత చంద్రబాబు నాయుడు ముందు వెనక ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఒకవేళ మణిగాంధీ కాదనుకుంటే ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. ఫైనల్ రేసులో వీళ్ళిద్దరూ నిలిచారు. కోడుమూరు అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీ కాకపోతే ప్రభాకర్కు అవకాశాలు రావడం దాదాపు 100% అవకాశాలు ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. రైట్, ఇక ఆదోని విషయాన్ని చూద్దాం. ఆదోని విషయంలో మీనాక్షి నాయుడు బుట్టా రేణుక ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా ఉన్నారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరడంతో మొత్తం కర్నూలు జిల్లాలో సమీకరణాలు మారిపోయాయి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటివరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు బుట్టా రేణుక సంబంధించి ఈసారి ఆదోను నుంచి దాదాపు టికెట్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు. ఎందుకంటే ఎంపీ స్థానాన్ని వదులుకున్నారు కాబట్టి ఆదోను నుంచి బుట్టా రేణుక ఖరారు కావడం ఖాయం అంటున్నారు. అయితే మీనాక్షి నాయుడు ఎప్పటి నుంచో ఆదోనిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఆ పార్టీకి సంబంధించి ముందు నుంచి ఒక కార్యకర్త నుంచి ఈ స్థాయి వరకు తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్నారు. ఖచ్చితంగా తన అభ్యర్థిత్వాన్ని పరీక్షించాలి, ఖచ్చితంగా దాన్ని గమనంలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. కానీ బుట్టా రేణుకకి ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారంటున్నారు. బుట్టా రేణుక అభ్యర్థిత్వం దాదాపు ఖరారు కావచ్చనే సమాచారం అయితే అందుతోంది ఆదోని విషయంలో. ఇక మిగతా స్థానాల విషయం చూద్దాం. ఇక కర్నూలు జిల్లా ఆలూరు కోట్ల సుజాతమ్మ మనం చూస్తే కోట్ల సుజాతమ్మ గతంలో డోన్ నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిన తర్వాత ఈక్వేషన్స్ నేపథ్యంలో డోన్ విషయంలో కేఈ కృష్ణమూర్తి పట్టుబట్టడంతో ఆలూరు ఖచ్చితంగా మీరు సూచించిన అభ్యర్థికి టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఈసారి ఆలూరు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ ఈసారి తన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటివరకు మనం చూసాం కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే రంగంలో ఉన్నారు. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆలూరు నుంచి ఆమె రంగంలో దిగబోతున్నారు. రైట్, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కర్నూలు జిల్లాకు సంబంధించి. కర్నూలు జిల్లాలో అందరూ చర్చించుకుంటున్న అంశం ఎస్వి మోహన్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో మారారు. ఎస్వి మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సీటు తనదే, లేదంటే లోకేష్ పోటీ చేయడానికైనా నేను ఈ సీటు వదులుకుంటానంటే ఎస్వి మోహన్ రెడ్డి ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో ఎస్వి మోహన్ రెడ్డికి దక్కుతుందా లేదా అన్న ఒక అనుమానం అయితే ఇంకా వెంటాడుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. టీజీ వెంకటేష్ ఎంపీగా ఉన్న టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ కర్నూలు స్థానం పైన ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. ఒకనొక సందర్భంలో టీజీ భరతే మా అభ్యర్థి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారంటూ టీజీ వెంకటేష్ ఒక ప్రకటన చేయడం, అలాంటి ప్రకటనలు చేయకూడదంటూ చంద్రబాబు నాయుడు తీవ్రంగా మందలించిన పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యలో ఎస్వి మోహన్ రెడ్డి టీజీ భరత్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థికి అవకాశం దక్కబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీనిపై కూడా ఒక 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం కర్నూలు జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో మనం చాలా స్పష్టంగా చెప్పాం. అయితే పెండింగ్ స్థానాలకు సంబంధించి కర్నూలు సీటు కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టు ఎస్వి మోహన్ రెడ్డి టీజీ భరత్ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఒకరికి దాదాపు సీటు ఖరారు కాబోతుంది. ఇక నందికొట్కూరు స్థానానికి సంబంధించి విక్టర్ జయరాజ్ వీళ్ళిద్దరిలో ఒకరికి ఖరారు కాబోతుంది. అలాగే కోడుమూరుకు సంబంధించి మణిగాంధీ ప్రభాకర్ వాళ్ళిద్దరూ, అలాగే ఆదోనికి సంబంధించి మీనాక్షి నాయుడు బుట్టా రేణుక అంటే మొత్తం 14 స్థానాల్లో 10 స్థానాలకు అభ్యర్థులు ఖరారైపోయారు. 4 స్థానాలకు సంబంధించి కొంత టస్సులు నడుస్తోంది. ఈ 4 స్థానాలకు సంబంధించి 2 రోజుల్లో క్లారిటీ రాబోతుంది అనేది టీడీపీ వర్గాలు చెప్తున్న మాటగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ కొన్ని జిల్లా రాయలసీమలో మిగతా జిల్లాల సంగతి చూసే ప్రయత్నం చేద్దాం. కడప విషయానికి వస్తే కడప చాలా కీలకమైన జిల్లా. కడప జిల్లాలో మనం మొదట మాట్లాడుకుంటుంది మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్న
పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. ఈసారి పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగటం దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగతా స్థానాల విషయానికి వద్దాం. జమ్మల మడుగు చాలా కీలకమైంది. రాష్ట్రంలో ఎక్కువ మంది మాట్లాడుకునే కొన్ని నియోజకవర్గాల్లో ఒక కీ నియోజకవర్గంగా జమ్మల మడుగు ఉంది. రామసుబ్బారెడ్డి జమ్మల మడుగు, అలాగే ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నారు. యాక్చువల్గా ఆదినారాయణ రెడ్డి ఇక్కడ నుంచి గెలుపొందారు. ఆయన రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. తిరిగి నేను జమ్మల మడుగు నుంచే పోటీ చేస్తానని ఆయన పట్టుబట్టడంతో రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య ఒక ఒప్పందం కుదిర్చారు. అటు ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీకి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. రామసుబ్బారెడ్డి జమ్మల మడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేయబోతున్నారు. రైట్, ఇక మనం చూస్తున్నాం కమలాపురం అంటే ఎక్కువ మందికి గుర్తొచ్చేది ఎంవి మైసూరారెడ్డి. ఎందుకంటే గతంలో ఆయన హోంమంత్రిగా చాలా కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆయన కమలాపురం నుంచి ఎక్కువసార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు కమలాపురం నుంచి పుత్త నరసింహారెడ్డి అభ్యర్థిగా ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక పులివెందుల విషయానికి వస్తే మనం చూడొచ్చు, పులివెందుల నుంచి గతంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సతీష్ కుమార్ రెడ్డి రంగంలో ఉండబోతున్నారు. మనం ముందు నుంచి చూస్తున్నాం, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి పులివెందుల విషయంలో తెలుగుదేశం పార్టీ మారకుండా, పార్టీని వీడకుండా అదే పార్టీని అంటిపెట్టుకుని సతీష్ రెడ్డి అటు వైఎస్ కుటుంబంతో తలపెడుతూనే ఉన్నారు. ఈసారి పులివెందులలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సతీష్ కుమార్ రెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తలపడబోతున్నారు. ఇక కడప జిల్లాలో మిగతా స్థానాల సంగతి చూద్దాం. రాయచోటి రమేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలో కొంచెం దూసుకొచ్చిన అతి కొద్ది నేతలు రమేష్ కుమార్ రెడ్డి రాయచోటికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థిత్వం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కడప జిల్లా రాయచోటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రమేష్ రెడ్డి రంగంలో ఉండబోతున్నారు. కడప జిల్లాలో మిగతా స్థానాల సంగతి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, రైల్వే కోడూరులో నరసింహ ప్రసాద్ ఈసారి పోటీలో ఉండబోతున్నారు. రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం నరసింహప్రసాద్కు దాదాపు అభ్యర్థిత్వం ఖరారైందనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నమాట. ఇక కడప జిల్లాలో మిగతా స్థానాల సంగతి చూద్దాం. రైట్, కడప నుంచి అష్రఫ్ మాజీ మంత్రి గతంలో పనిచేశారు. మాజీ మంత్రి తనయుడు అష్రఫ్ ఈసారి కడప నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. కడప నియోజకవర్గం సంబంధించి కొంత మైనార్టీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి మహమ్మదుల్లా తనయుడు అష్రఫ్ ఈ మధ్యన మహమ్మదుల్లా తెలుగుదేశం పార్టీలో చేరారు. మహమ్మదుల్లా తనయుడు అష్రఫ్కు సీటు ఖరారు చేశారు. ఈసారి కడప నుంచి అష్రఫ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. రాజంపేటకు సంబంధించి చెంగల్ రాయుడు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఆ తర్వాత పరిణామాల క్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం చేజిక్కించుకున్నారు. ఈసారి రాజంపేట నుంచి చెంగల్ రాయుడు అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇక బద్వేల్ విషయానికి వస్తే లాజరస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందంటున్నారు. ఇక్కడ ఎలాంటి పోటీ లేదు. లాజరస్ సరైన అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఖరారు చేశారు. ఇప్పటికే లాజరస్ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కడప జిల్లాకు సంబంధించి మిగతా స్థానాల సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. కడప జిల్లాలో కొంత టస్సిల్ ఎక్కువగా కనిపిస్తున్న ఏకైక నియోజకవర్గం ప్రొద్దుటూరుకు సంబంధించి లింగారెడ్డి తెలుగుదేశం పార్టీ నేత, గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు, విప్పుగా ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి, స్వరూప్ రెడ్డి ఈ ముగ్గురు మధ్య టస్సిల్ నడుస్తోంది. ఈ ముగ్గురులో ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు కాబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికీ దీనిపై చంద్రబాబు నాయుడు కొంత తలనొప్పిగా మారింది. ఇంకా ఆయన ఒక నిర్ణయానికి రాలేదంటున్నారు. అయితే నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో 1-2 రోజుల్లో దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది కడప జిల్లాకు సంబంధించి. మొత్తంగా చూస్తే కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్న ఈ జిల్లాలో ఖచ్చితంగా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. గతంలో పోల్చుకుంటే అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికల్లో కొంత పైచేయి చూపించుకోవడంలో తెలుగుదేశం పార్టీ కొంత సఫలీకృతమైందన్న వాదన ఉంది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరగబోతుందా లేదనేది చాలా ఇంట్రెస్టింగ్. అందుకే వైఎస్ జగన్ సొంత జిల్లా కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంత బలంగా ఉన్న కొన్ని జిల్లాల్లో కడప జిల్లా ఒకటి కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటుంది. ప్రధానంగా పెండింగ్ స్థానాలు కడప విషయానికి వస్తే బద్వేల్, ప్రొద్దుటూరు స్థానాలకు పోటీ ఎక్కువ ఉండడంతో చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. కడపకు సంబంధించి అష్రఫ్ మాజీ మంత్రి మహమ్మదుల్లా తనయుడు అష్రఫ్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వద్దాం.
సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయో ప్రస్తుతం 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో చూస్తున్నాం. కుప్పం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసారి తిరిగి ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తున్నారు. ఇంకా చాలా బలమైన స్థానం కుప్పం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది. తిరిగి కుప్పం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. చాలా రకాల వాదనలు జరిగాయి. నారా లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు తనయుడు పోటీ చేస్తారని ఒక చర్చ జరిగింది. కానీ కుప్పం నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు, మంత్రి కూడా అయ్యారు. పలమనేరు నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రైట్, లలితా కుమారి పోతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, పోతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి లలిత కుమారి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఆమె ప్రచారం కూడా చేసుకుంటున్నారనే సమాచారం అయితే వినిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో మిగతా స్థానాల సంగతి చూద్దాం. సీఎం సొంత జిల్లా కావడంతో చాలా అటెన్షన్ ఉంది చిత్తూరు జిల్లాపై. చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు అసెంబ్లీ నుంచి డీకే సత్యప్రభ మాజీ ఎంపీ డీకే ఆదికేశవ నాయుడు సతీమణి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సత్యప్రభ తిరిగి చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. చిత్తూరు జిల్లాలో మిగతా స్థానాల సంగతి చూద్దాం. ఎవరెవరు అభ్యర్థులు ఉన్న దానిపై 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లిస్టుపై మనం చర్చిస్తున్నాం. గంగాధర్ నెల్లూరు మరో కీలక నియోజకవర్గం చిత్తూరు జిల్లాకు సంబంధించి. గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన సీనియర్ రాజకీయవేత్త కుతూహలమ్మ ఈసారి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఇక చిత్తూరు జిల్లాలో మిగతా స్థానాల సంగతి చూద్దాం. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే నగరి నుంచి గాలి సరస్వతమ్మ ఈసారి రంగంలో ఉండబోతున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు సతీమణి. మనం చూసాం గాలి ముద్దుకృష్ణమనాయుడు అంటే తెలియని వారుండరు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అయితే ఆయన అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత గాలి సరస్వతమ్మ నగరం నుంచి తన అదృష్టాన్ని ఈసారి పరీక్షించుకోబోతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో మిగతా స్థానాల సంగతి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, సత్యవేడు నుంచి జేడీ రాజశేఖర్ అభ్యర్థిత్వం దాదాపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖరారు చేశారన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఇక చిత్తూరు జిల్లాలో మిగతా స్థానాలు చూద్దాం. చాలా కీలకమైన జిల్లా, సీఎం సొంత జిల్లా కావడంతో అటెన్షన్ ఎక్కువగా ఉంది. ఇక శ్రీకాళహస్తి నుంచి ఎస్వి నాయుడు అభ్యర్థిత్వం దాదాపు ఖరారు, ఎలాంటి పోటీ లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎస్వి నాయుడు రంగంలో ఉండబోతున్నారు. రైట్, తిరుపతి నుంచి సుగుణమ్మ ఈసారి రంగంలో ఉండబోతున్నారు. దాదాపు సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు ఖరారు చేశారంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి నుంచి పులవర్తి నాని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారంటున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్గా ఇంకా ప్రకటన వెలువడుతుంది. ఇక పొంగనూరు నుంచి అనీషారెడ్డి ఈసారి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక మదనపల్లి నుంచి దొమ్మలపాటి రమేష్ ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఇక్కడ కొంత పోటీ ఉన్నప్పటికీ దొమ్మలపాటి రమేష్ వైపే అటు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రైట్, చిత్తూరు జిల్లాలో పీలేరు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు ఈసారి పీలేరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇక తంబలపల్లి నుంచి లక్ష్మీదేవమ్మ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మనం చూసాం లక్ష్మీదేవమ్మ తనయుడు ప్రవీణ్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ పార్టీకి సంబంధించి కొంత దూరం అయ్యారు. ఆ పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మీదేవమ్మ అయితే సరైన అభ్యర్థి అని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఈ నేపథ్యంలో తంబలపల్లి నుంచి ఈసారి లక్ష్మీదేవమ్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఓవరాల్గా చిత్తూరు జిల్లాకు సంబంధించి చూస్తే చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు పెండింగ్ స్థానాల విషయంలో చాలా కీలక స్థానాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఎక్కడ కూడా కొంత టెస్సిల్ వాతావరణం ఎక్కడ కనిపించట్లేదు. ఒక మదనపల్లి విషయానికి సంబంధించి దొమ్మలపాటి రమేష్ అభ్యర్థిత్వంపై దాదాపు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారంటున్నా 1-2 అభ్యర్థుల నుంచి పోటీ ఉందంటున్నారు. ఇది ఓవరాల్గా చిత్తూరు జిల్లాలో పరిస్థితి. ఇక నెల్లూరు విషయానికి చూద్దాం. నెల్లూరులో ఏం జరగబోతుంది అనేది కీలకం. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఇక్కడ తిరుగులేదన్న వాదన చేస్తోంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి అందుకే టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసింది నెల్లూరు జిల్లాపై. వెంకటగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కురుగొండ్ల రామకృష్ణ తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు.
ఇక సూలూరుపేట నుంచి పరస రత్నం తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సునీల్ కుమార్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. గూడూరు నుంచి తిరిగి ఆయన అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి సర్వేపల్లి నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. కాదాల ప్రభాకర్ రెడ్డి చాలా సీనియర్ రాజకీయవేత్త, నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక పి నారాయణ నెల్లూరు సిటీకి సంబంధించి మంత్రిగా ఉన్నారు. పి నారాయణ తిరిగి నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఇక శ్రీనివాసులు రెడ్డి కోవూరు నుంచి అభ్యర్థిత్వం ఖరారైంది, ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. నెల్లూరు విషయానికి వస్తే ఎక్కువగా టస్సులు కనిపించడం లేదు. దాదాపు అందరూ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్లుగానే వాతావరణం ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి మిగతా స్థానాల సంగతి చూద్దాం. బొల్లినేని కృష్ణయ్య నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక బేదా మస్తాన్ రావు కావలి, ఇది చాలా కీలకమైన నియోజకవర్గం. కావలికి సంబంధించి బేదా మస్తాన్ రావు అభ్యర్థిత్వాన్ని నిన్నగాక మొన్నే చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈసారి బేదా మస్తాన్ రావు కావలి నుంచి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. మిగతా స్థానాల సంగతి చూద్దాం. ఉదయగిరి విషయానికి వస్తే బొల్లినేని రామారావు, కావ్య కృష్ణారెడ్డి మధ్య కొంత టస్సులు నడుస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారనేది 48 గంటల్లో తేలబోతోంది. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఓవరాల్గా నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రధానంగా కొంత పెండింగ్ అంటే కొంత అనిశ్చితి, కొంత డౌట్లో ఉన్న స్థానాలు చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించి సూలూరుపేట పరసారత్నం, ఉదయగిరి బొల్లినేని రామారావు లేదా కావ్య కృష్ణారెడ్డి వీళ్ళిద్దరిలో ఒకరికి అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. మనం చూస్తున్నాం. అటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 11 ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏప్రిల్ 11 జరగబోతున్న నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ, అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు అభ్యర్థులు రంగంలో ఉంటారన్న దానిపై 10 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తోంది. మీరు ప్రస్తుతం అదే చూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు మనం కొన్ని జిల్లాల్లో ఎవరు అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయో మీకు ఎక్స్క్లూజివ్గా అందించే ప్రయత్నం చేస్తాం. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వద్దాం. ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో చూస్తే ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఈసారి ప్రకాశం జిల్లా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో వ్యూహ ప్రతివ్యూహాలు రచించడంలో తెలుగుదేశం పార్టీ కూడా ఎత్తుకు పై ఎత్తేసే దిశగా కొందరు సీనియర్ నేతలను కూడా పార్టీలో చేర్చుకుంది. కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి పోటీలో ఉండబోతున్నారు. ఇక గిద్దలూరు నుంచి మొత్తముల అశోక్ రెడ్డి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఇప్పటికి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లిస్టు మనం చూస్తున్నాం. కొండపి నుంచి బాల వీరాంజనేయ స్వామి రంగంలో ఉండబోతున్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. బాల వీరాంజనేయ స్వామి ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేతగా ఉన్నారు. ఇక కందుకూరు నుంచి పోతుల రామారావు కందుకూరు నుంచి రంగంలో ఉండబోతున్నారు. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే దామచర్ల జనార్దన్ ఒంగోలు, దామచర్ల ఆంజనేయులు మాజీ మంత్రి తనయుడు దామచర్ల జనార్దన్ ఒంగోలు నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక విజయ్ కుమార్ సంతనూతలపాడు కీలక నియోజకవర్గం. సంతనూతలపాడు నుంచి విజయ్ కుమార్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక చీరాల, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆమంచి కృష్ణమోహన్ విషయానికి వస్తే ఇండిపెండెంట్గా గెలుపొందారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అసోసియేట్ సభ్యుడిగా ఉన్నారు. కొద్ది రోజుల కిందటే ఆయన వైసీపీలో చేరారు. చీరాల చాలా కీలక నియోజకవర్గం కావడంతో చంద్రబాబు నాయుడు చాలా కాన్సన్ట్రేషన్ చేశారు. ఒక బలమైన అభ్యర్థిని రంగంలో దించాలన్న యోచనతో కరణం బలరాం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అటు చీరాలలో కరణం బలరాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక అద్దంకి విషయానికి వస్తే గొట్టిపాటి రవికుమార్ మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక పరుచూరు విషయానికి వస్తే ఏలూరు సాంబశివరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొంత ఏలూరు సాంబశివరావు విషయంలో పార్టీ కేడర్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ ఏలూరు సాంబశివరావుకు కాంపిటేట్ చేసే అభ్యర్థి దొరకకపోవడంతో ఏలూరు సాంబశివరావు వైపు అటు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. ఈరోజు ఉదయమే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇక దర్శి విషయానికి వస్తే మంత్రి సిద్ధా రాఘవరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి దర్శి నుంచి సిద్ధా రాఘవరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అత్యంత రిచెస్ట్ నియోజకవర్గాల్లో దర్శి ఒకటిగా చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సిద్ధా రాఘవరావే సరైన అభ్యర్థి, తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఎర్రగొండపాలెం నుంచి అజితారావు ఎమ్మెల్యే అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరన్న దానిపై 10 టీవీ విశ్లేషణ కొనసాగుతోంది. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఓవరాల్గా మనం చూస్తే మొత్తం 12 అసెంబ్లీ సీట్లు ఉన్న ప్రకాశం జిల్లాకు సంబంధించి
పెండింగ్ స్థానాలు చూస్తే ప్రకాశం జిల్లా విషయంలో ఎర్రగొండపాలెం కొంత పెండింగ్లో ఉంది. అలాగే కనిగిరికి సంబంధించి ఉగ్ర నరసింహారెడ్డి పేరు దాదాపు ఖరారైందంటున్నారు. ఇక మిగతావన్నీ దాదాపు ఖరారైన స్థానాలుగానే కనిపిస్తున్నాయి. ఇక గుంటూరు విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చాలా కీలకమైన జిల్లా గుంటూరు. తెలుగుదేశం పార్టీ కొంత ఎక్కువ పట్టున్న జిల్లా కావడంతో ఇక్కడ అభ్యర్థులు ఎవరనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. గుంటూరు జిల్లాలో మాచర్ల నుంచి అంజిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు రంగంలో ఉండబోతున్నారు. ఇక మిగతా స్థానాల సంగతి చూద్దాం. గురజాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు ఈసారి తిరిగి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రంగంలో ఉండబోతున్నారు. ఇక వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జీవి ఆంజనేయులు పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు. జీవి ఆంజనేయులు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేయబోతున్నారు. రైట్. స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. పత్రిపాటి పుల్లారావు చిలకరూలుపేట ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ప్రతిపాటి పుల్లారావు తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రంగంలో ఉండబోతున్నారు. గుంటూరు ఈస్ట్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. గుంటూరు ఈస్ట్కి సంబంధించి దాదాపు తెలుగుదేశం పార్టీ అలీ అభ్యర్థితో కొంత ఖరారు చేసింది. అయితే వస్తున్న సర్వేలు ఈక్వేషన్స్ నేపథ్యంలో ఇది కొంత టసిల్గా మారిందంటున్నారు చంద్రబాబుకి. ఈ నేపథ్యంలో కొంత ఖరారు కాలేదంటున్నారు. ఇప్పటివరకు అలీ పేరు కొంత ప్రచారంలో ఉంది. ఇక పత్తిపాటి నుంచి రామాంజనేయులు దాదాపు ఖరారు అయ్యారంటున్నారు. పత్తిపాటి నుంచి రామాంజనేయులు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. రైట్. బాపట్ల చాలా కీలక నియోజకవర్గం. బాపట్ల నుంచి అన్నం సతీష్ రంగంలో ఉండబోతున్నారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా అన్నం సతీష్ ఉన్నారు. దాదాపు ఆయన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు ఖరారు చేశారంటున్నారు. ప్రకాశం జిల్లా అయిపోయింది. ఇప్పుడు గుంటూరు జిల్లాలో అభ్యర్థులు ఎవరైనా దానిపై మనం మాట్లాడుకుంటున్నాం. తెనాలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగానే తెలుగుదేశం పార్టీ టికెట్పై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేయబోతున్నారు. గుంటూరు జిల్లాలో అభ్యర్థులు ఎవరన్న దానిపై 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రస్తుతం మీరు వాచ్ చేస్తున్నారు. రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. నక్కా ఆనందబాబు వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి నక్కా ఆనందబాబు గత ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. తిరిగి అదే స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ధూళిపాల నరేంద్ర కుమార్ మనం ఇందాక మాట్లాడుకున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న అతి కొద్ది మంది టాప్ స్పోక్స్ పర్సన్లో ధూళిపాల నరేంద్ర కుమార్ ఒకరు. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి పొన్నూరు నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. రైట్. ఎం హనుమంతరావు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మంగళగిరికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా లేరు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి మంగళగిరి నుంచి ఎం హనుమంతరావు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక పెదకూరపాడుకు సంబంధించి కొమ్మలపాటి శ్రీధర్ చాలా కీలకంగా ఉన్నారు. కొమ్మలపాటి శ్రీధర్ ఈసారి రంగంలో ఉండబోతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి మన టచ్లో ఉన్న నియోజకవర్గం తాడికొండలో డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే రామాంజనేయులు వీళ్ళిద్దరి మధ్య కొంత పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారు చంద్రబాబు అనేది మనకి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది గుంటూరు జిల్లాకు సంబంధించి. ఇక నరసారావుపేట కూడా చాలా కీలక నియోజకవర్గం. కోడెల శివరాం స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం ఈసారి నరసారావుపేట టికెట్ అడుగుతున్నారు. అలాగే రాయపాటి శ్రీనివాస్ సోదరుడు రాయపాటి రంగబాబు కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారనేది చాలా కీలకంగా మారింది. ఈ విషయంలో 48 గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక గుంటూరు వెస్ట్కి సంబంధించి కోవెలమూడి నాని ఉమాశంకర్ వీళ్ళిద్దరి మధ్య కొంత పోటీ నెలకొంది. అయితే కోవెలమూడి నాని వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. గుంటూరు వెస్ట్కి సంబంధించి వీళ్ళిద్దరిలో ఒకరు ఖరారయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా గుంటూరు జిల్లాకు సంబంధించి 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే మనం చూసాం. గుంటూరు వెస్ట్ కోవెలమూడి నాని లేదా ఉమాశంకర్ వీళ్ళిద్దరిలో ఒకరికి దక్కొచ్చు. అలాగే తాడికొండకు సంబంధించి డొక్కా మాణిక్యవర ప్రసాద్ లేదా రామాంజనేయులు వీళ్ళిద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అభ్యర్థుల జాబితాలో. ఇక కీలకమైన కృష్ణా జిల్లా విషయానికి వద్దాం. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఎవరెవరు అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గుడివాడ నుంచి మనం చూసాం 2 రోజుల కిందటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. గుడివాడ నుంచి దేవినేని అవినాష్ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు యంగ్ కావడంతో యంగ్ కోటాలో దేవినేని అవినాష్ను గుడివాడ నుంచి సరైన అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారంటున్నారు. ఇక జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
తిరిగి జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా రంగంలో ఉండబోతున్నారు. ఇక తంగిరాల సౌమ్య నందిగామ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఈమె అభ్యర్థిత్వం సంబంధించి కొంత టస్సులు ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి గతంలో ఆమె తంగిరాల సౌమ్య తండ్రిగా ఉన్న తంగిరాల ప్రభాకర్ మృతి చెందిన నేపథ్యంలో ఆమె గెలుపొందారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా. ప్రస్తుతం తిరిగి ఆమె అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. ఇక మైలవరం నుంచి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారు. ఇక్కడ ఎలాంటి పోటీ లేదు, ఆయన తిరిగి పోటీ చేయబోతున్నారు. కృష్ణా జిల్లా విషయానికి వస్తే గద్దె రామ్మోహన్ రావు సౌమ్యుడిగా పేరుంది. విజయవాడ ఈస్ట్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి గద్దె రామ్మోహన్ రావు పోటీ చేయబోతున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక షబానా ఖాతూస్ విజయవాడ వెస్ట్, ఈ విషయంలోనే కొంత టసిల్ నడిచిన నేపథ్యంలో చివరికి షబానా ఖాతూస్ వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక పెనమలూరు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బోడే ప్రసాద్ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక డివై దాస్ పామర్రు నియోజకవర్గం నుంచి డివై దాస్ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేయబోతున్నారు. రైట్, అవనగడ్డలో మండలి బుద్ధప్రసాద్ మాజీ డిప్యూటీ స్పీకర్ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ అవనగడ్డ నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మనం చూసాం అటు ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరన్న దానిపై 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రస్తుతం మీరు వాచ్ చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. రైట్, కొనకళ్ళ నారాయణ కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. కొనకళ్ళ నారాయణ విషయానికి సంబంధించి మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి పెడన నుంచి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కొనకళ్ళ నారాయణ ఎంపీగా ఆయనకి సక్సెస్ రేట్ బాగానే ఉంది, కానీ మరి ఎమ్మెల్యేగా ఎంతవరకు అదృష్టం నిలుస్తుందనేది కీలకంగా మారింది. ఇక కైకలూరుకు సంబంధించి జయమంగళం వెంకటరమణ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీలో చెప్పుకోదగ్గ యంగ్ లీడర్స్లో వల్లభనేని వంశీ ఒకరు. ఈసారి గన్నవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్నారు. ఇక ముద్రబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. కేఎస్ జవహర్ యాక్చువల్గా పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు నియోజకవర్గం చెందిన వ్యక్తి. అయితే ఈసారి తిరువూరు నుంచి ఆయన్ని రంగంలో దించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మంత్రి కేఎస్ జవహర్ జిల్లా మారి తిరువూరు నియోజకవర్గం నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడుతుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉంటే కొంత టస్సిల్ అంటే కొంత అనిశ్చితి కనిపిస్తున్న స్థానాలు మనం చూస్తే గుడివాడ నుంచి దాదాపు దేవినేని అవినాష్ దాదాపు ఖరారైంది, కానీ రావి వెంకటేశ్వరరావు చివరి వరకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పామర్రు డివై దాస్ కానీ పెడన కొనకళ్ళ నారాయణ, ఈ 3 విషయాల్లో ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. అధికారికంగా చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదంటున్నారు. ఇక వెస్ట్ గోదావరి విషయాన్ని చూద్దాం. మనం చూస్తే అటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు కలిపి మొత్తం అటు 15, 19 అంటే మొత్తం 34 నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. చాలా కీలకం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి విషయానికి వస్తే తాడేపల్లి గూడెం నుంచి ఈలి నాని ఈసారి రంగంలో ఉండబోతున్నారు. గోపాలపురం నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉండబోతున్నారు అభ్యర్థిగా. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఎవరన్నా దానిపై 10 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రస్తుతం మీరు వాచ్ చేస్తున్నారు. చింతలపూడి నుంచి కర్రీ రాజారావు అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక పోలవరం నుంచి బొర్రాం శ్రీనివాస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. శ్రీనివాస్ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక ఏలూరు నుంచి బడేటి రామారావు పోటీ చేయబోతున్నారు. ఇక చింతమనేని ప్రభాకర్ దెందులూరు, మనం చూసాం బాగా వార్తల్లో వ్యక్తి చింతమనేని ప్రభాకర్ తిరిగి దెందులూరు నుంచి రంగంలో ఉండబోతున్నారు. ఇక గన్ని వీరాంజనేయులు ఉంగుటూరు నుంచి అభ్యర్థిత్వాన్ని కొద్ది రోజుల కిందట చంద్రబాబు ఖరారు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక తణుకు విషయానికి వస్తే రాధాకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాధాకృష్ణ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేయబోతున్నారు. రైట్, శివరామరాజు ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. శివరామరాజు తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక భీమవరం విషయానికి వస్తే పులపర్తి రామాంజనేయులు ఈసారి భీమవరం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పులపర్తి రామాంజనేయులు.
రైట్. మాధవ నాయుడు నర్సాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాధవ నాయుడు తిరిగి నర్సాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మనం చూస్తున్నాం నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరన్న దానిపై 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రస్తుతం మీరు వాచ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల లిస్టు కూడా మీకు 10 టీవీ ఎక్స్క్లూజివ్గా అందించబోతుంది. వాచ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు కూడా మీకు 10 టీవీ అందించబోతోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లిస్ట్ నేను మీకు ముందు ప్రజెంట్ చేస్తున్నాను. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇక పితాని సత్యనారాయణ ఆచంట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. పితాని సత్యనారాయణ తిరిగి పోటీ చేయబోతున్నారు. ఇక బూరుగుపల్లి శేషారావు నిడదవోలు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక చూస్తే కోవూరు, మనం ఇందాకలే మాట్లాడుకున్నాం. తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరు విషయంలో కేఎస్ జవహర్ పేరు వినిపిస్తోంది. కోవూరులో ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్నారు. అయితే కేఎస్ జవహర్ అభ్యర్థిత్వంపై కొంత ప్రతికూల వాతావరణం ఉన్న నేపథ్యంలో రాపాక సుబ్బారావు, వేమగిరి వెంకట్రావు వీళ్ళిద్దరి పేర్లు కూడా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. ఒకవేళ తిరువూరుకు కేఎస్ జవహర్ని షిఫ్ట్ చేస్తే రాపాక సుబ్బారావు, వేమగిరి వెంకట్రావు వీళ్ళిద్దరిలో ఒకరికి కోవూరు స్థానం దక్కే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. ఓవరాల్గా మనం వెస్ట్ గోదావరి విషయానికి వస్తే వెస్ట్ గోదావరిలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పెండింగ్ స్థానాల విషయంలో మనం చూసాం. ప్రధానంగా పెండింగ్ ఉన్న ఏకైక నియోజకవర్గం కోవూరు కనిపిస్తుంది. కోవూరుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వద్దాం. ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరో చూద్దాం. ఫణీశ్వరమ్మ రంపచోడవరం నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. జ్యోతుల నెహ్రూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు. గోరంట్ల బుచ్చే చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి పోటీ చేస్తున్నారు. పెందుర్తి వెంకటేష్ రాజానగరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక జోగేశ్వరరావు మండపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండబోతున్నారు. బండారు సత్యానందరావు కొత్తపేట ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. గొల్లపల్లి సూర్యారావు రాజోల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి గొల్లపల్లి సూర్యారావు పోటీ చేయబోతున్నారు. ఆనందరావు అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఆనందరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం నుంచి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. తోట త్రిమూర్తులు రామచంద్రాపురం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రామచంద్రాపురం నుంచి తిరిగి తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. వనమూడి వెంకటేశ్వరరావు కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి కాకినాడ సిటీ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మనం చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. నిమ్మకాయల చినరాజప్ప డిప్యూటీ సీఎంగా హోంమంత్రిగా ఉన్నారు. పెద్దాపురం నుంచి తిరిగి నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. పిల్లి అనంతలక్ష్మి కాకినాడ రూరల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పిల్లి అనంతలక్ష్మి తిరిగి పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఎస్ఎన్ వర్మ పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న కొంత యాక్టివ్గా ఉండే ఎమ్మెల్యేల్లో వర్మ ఒకరు. పిఠాపురం నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. వరుపుల రాజా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వరుపుల రాజా అభ్యర్థిత్వం ఖరారైంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక తుని నుంచి యనమల రామకృష్ణుడు తనయుడు యనమల కృష్ణుడు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే కొంత టెస్టులు నడుస్తోంది. ఆదిరెడ్డి వాసు, భవానీ వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆదిరెడ్డి అప్పారావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసు పేరు కొంత ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే భవానీ కూడా పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి దక్కే అవకాశం ఉంది. ఇక పి గన్నవరం విషయంలో కూడా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. కారం శివాజీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కారం శివాజీ, నేలపూడి స్టాలిన్ వీళ్ళిద్దరిలో ఒకరికి అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏప్రిల్ 11న అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా
జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ప్రధాన అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఎవరన్నా దానిపై టెంటివ్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రస్తుతం మీరు వాచ్ చేస్తున్నారు. ఓవరాల్గా మనం చూస్తే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కొంత పెండింగ్ కనిపిస్తున్న స్థానాలు చూస్తే అమలాపురం, పి గన్నవరం, రాజమండ్రి, రంపచోడవరం ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కొంత అనిశ్చితి కనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక విశాఖ జిల్లా విషయానికి వద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. విశాఖ జిల్లాకు సంబంధించి ఎప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్ర మంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తారని, భీమిలి నుంచి నారా లోకేష్ పోటీ చేయడం దాదాపు ఖరారైందంటున్నారు. ఇంకా అఫీషియల్గా ప్రకటన రానప్పటికీ భీమిలి నుంచి ఈసారి నారా లోకేష్ రంగంలో ఉండబోతున్నారు. ఇక రామకృష్ణబాబు వెలగపూడి విశాఖ ఈస్ట్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు రామకృష్ణబాబు. వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ సౌత్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఈసారి మనం చూసాం. ప్రస్తుతం భీమిల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు లోకేష్ భీముల నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి విశాఖ నార్త్ నుంచి రంగంలో ఉండబోతున్నారు. దాదాపు చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చాలామంది చెప్తున్నారు. ఇక పీజీవీఆర్ నాయుడు విశాఖ వెస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరనే దానిపై 10 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకు ప్రజెంట్ చేస్తోంది. గాజువాక్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగానే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. చోడవరం సూర్యనాగ సన్యాసిరాజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. మాడుగుల నుంచి రామానాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కిడారి శ్రావణ్ అరకు మనం చూసాం. కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో ఆయన చనిపోయారు. తనయుడు పార్టీలో చేరారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. కిడారి శ్రావణ్ ఈసారి అరకు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీ టికెట్పై ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక పీలా గోవింద్ అనకాపల్లికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పీలా గోవింద్ తిరిగి తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేయబోతున్నారు. విశాఖ జిల్లాకు సంబంధించిన టీడీపీ అభ్యర్థుల లిస్టు మనం చూస్తున్నాం. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక యలమంచిలి విషయానికి వస్తే పంచకర్ల రమేష్ బాబు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి అదే స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తన స్థానం మార్చాలని చంద్రబాబు నాయుడిని ఆయన అడిగారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేయాలని చెప్పారు. అందుకే రమేష్ బాబు యలమంచిలి నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక కొంత టస్లున్న నియోజకవర్గం పాయకరావుపేట, వంగలపూడి అనిత ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయలక్ష్మి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. అయితే చివరి నిమిషంలో అనిత వైపే మొగ్గు చూపించవచ్చు చంద్రబాబు అన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో చాలా బలంగా సాగుతోంది. నర్సీపట్నంకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అయ్యన్న పాత్రుడు తిరిగి పోటీ చేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా విశాఖ జిల్లా విషయానికి వస్తే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాదాపు ఈ విషయంలో ఒక్క భీమిల్లో నారా లోకేష్ పోటీ చేస్తారా లేదా, ఒకవేళ ఆయన పోటీ చేస్తే అటు విశాఖపట్నంకు సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే గంటా శ్రీనివాస్ విశాఖపట్నం నార్త్ అడుగుతున్నారు. విశాఖపట్నం నార్త్ ఇస్తారన్న ఈ 2 విషయాల్లో క్లారిటీ రావాలి. అలాగే పాయకరావుపేటకు సంబంధించి కొంత టసిల్ ఉంది కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న అనిత వైపు మొగ్గు చూపుతారా లేదనేది మరో 24 గంటల్లో తెలిపబోతుంది. ఓవరాల్గా చూస్తే ఇక ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా విషయానికి వద్దాం. విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరన్నా దానిపై 10 అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు ఒకే విడతలో జరగబోతున్నాయి కాబట్టి అభ్యర్థులకు సంబంధించి 10 అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. శృంగవరపుకోట నుంచి కోళ్ళ లలిత కుమారి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక గజపతి నగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కె అప్పలనాయుడు తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక చీపురిపల్లి నుంచి కె మృణాలిని ఈమె గతంలో మంత్రిగా పనిచేశారు. కిమిడి కళా వెంకట్రావుకు ఈమె మరదలవుతారు. కిమిడి కళా వెంకట్రావు క్యాబినెట్లోకి వచ్చిన తర్వాత ఈమె క్యాబినెట్ నుంచి తొలగించారు. ప్రస్తుతం చీపురిపల్లి నుంచి కె మృణాలిని అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బొబ్బిలి నుంచి ఎస్కే రంగారావు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. సుజీకృష్ణ రంగారావు అని పిలుస్తారు. తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు.
ఇక సాలూరు నుంచి మనం చూసాం కొద్దిసేపటి కిందటే బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది. సాలూరు నుంచి ఆర్పి బంజ్దేవ్ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఇక పార్వతీపురం నుంచి బి చిరంజీవులు పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి బి చిరంజీవులు రంగంలో ఉండబోతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ చివరికి బి చిరంజీవులు అయిపోయి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపినట్లుగా సమాచారం అందుతోంది. ఇక కురపాం విషయానికి వస్తే శశికళాదేవి పేరు వినిపిస్తోంది. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సతీమణి. అయితే శశికళాదేవి కాకపోతే మాజీ మంత్రి శత్రుచర్ల చంద్రశేఖరరాజు తనయ శత్రుచర్ల పల్లవిని రంగంలో దించడానికి చంద్రబాబు యోచిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఈ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి. ఇక విజయనగరం విషయంలో కొంత టస్సిల్ నడుస్తోంది. విజయనగరం సిటీకి సంబంధించి మీసాల గీత ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే అశోక్ గజపతిరాజు తనయ అదితి గజపతిరాజు కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీసాల గీత వైపు మొగ్గు చూపుతారా, అదితి గజపతిరాజు వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే పి నారాయణ స్వామి నాయుడు సీనియర్ ఎమ్మెల్యే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తిరిగి అదృష్టాలు పరీక్షించుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో నేత బంగారాజు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా ఇక విజయనగరం విషయానికి వస్తే మనం చూస్తే 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు అన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారయ్యారు. ఒక పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సౌరభ్ జయమణి మధ్య అనిశ్చితి నడుస్తోంది. చిరంజీవి వైపే మొగ్గు చూపించొచ్చంటూ ఎక్స్క్లూజివ్ సమాచారం అందుతోంది. అలాగే మనం చూస్తే విజయనగరం టౌన్కి సంబంధించి మీసాలకైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అశోక్ గజపతిరాజు తనయ ఆదితి గజపతిరాజు పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం తగ్గించవచ్చు. ఈ 2 స్థానాలు కొంత పెండింగ్లో కనిపిస్తున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వద్దాం. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరనేది చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ముందు నుంచి కొంత కీలక జిల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ పోటీలో ఉండే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. నిమ్మక జయకృష్ణ పాలకొండ నుంచి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది అంటున్నారు. ఇక రాజాం నుంచి మాజీ మంత్రి కొండ్రు మురళి రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మాజీ మంత్రి కొండ్రు మురళి పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఇక నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక హెచ్చర్ల నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర మంత్రి కిమిడి కళా వెంకట్రావు తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక కోన రవికుమార్ ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఆమదాల వలస సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. గుండా లక్ష్మీదేవి శ్రీకాకుళం టౌన్కి సంబంధించి గుండా లక్ష్మీదేవి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక కలమట వెంకటరమణ పాతపట్నం నుంచి ఈయన వైసీపీ టికెట్ మీద గెలిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. వెంకటరమణ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి శ్రీకాకుళంకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు. టెక్కల నుంచి తిరిగి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక పలాస నుంచి గౌతు శ్యామసుందర్ శివాజీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆయన తనయ గౌతు శిరీష పలాస నుంచి ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. అఫీషియల్గా ఇంకా అధికార ప్రకటన రానప్పటికీ బెందాలం అశోక్ వైపు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నట్లుగా 10 టీవీకి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందుతోంది. మనం చూసాం మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరన్న దానిపై 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.